ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకొస్తా. ఏం ఐటమ్ తీసుకొస్తా నేను చెప్పండి. ఒక సర్ప్రైజ్. నో. 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 వెయిట్ అండ్ సీ. రోజు ఇదే సర్ప్రైజ్ ఇయ్యవే బాగుంది. రోజు ఇదే సర్ప్రైజ్ ఇయ్యవే. రోజు ఇదే సర్ప్రైజ్ కావాలా? చిప్స్ సర్ప్రైజ్. అవును. ఇందాక పిల్లలతో సర్ప్రైజ్ స్నాక్ అన్నాను కదా, ఇదే ఆ స్నాక్. చిప్స్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వదు. మళ్ళీ ఈ ఆయిల్నే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను కొంచెమే వేస్తాను ఎప్పుడైనా ఫ్రై చేయడానికి ఆయిల్ని. బయట కొనే చిప్స్లో కెమికల్స్ కలుస్తాయని మేము ఇలా తెచ్చుకొని ఫ్రై చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట. ప్యాకెట్స్ బదులు ఇదే బెటర్ కదా, అది నా ఒపీనియన్ అన్నమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇలా బ్యాట్లు, గొట్టాలు, చిప్స్ చేసుకుంటే బాగుంటుంది కదా. స్నాక్లా ఉపయోగపడుతుంది. కొన్ని వేసుకుంటే ఆయిల్ కొంచెమే వేసాం కదా, కొన్ని వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. తీసుకొని పక్కన బౌల్లో వేసుకోవాలి. ఇవి బ్యాట్లు అన్నమాట. కొన్ని బ్యాట్లు, కొన్ని గొట్టాలు తీసుకున్నాము ఫ్రై చేయడానికి. మొన్న సండే రోజు అన్నాం కదా, ఆ రోజు తీసుకున్నాము సరుకుల్లో వీటిని కూడా. పిల్లలు రాకముందే ఫ్రై చేసి ఉంచాను, అందుకనే సర్ప్రైజ్ స్నాక్ అంటున్నా నేను. ఒక్కసారే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగోదని ఎప్పుడప్పుడే ఫ్రై చేస్తాను నేను.